భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 50% సుంకం వేసి దానినే గొప్పగా ప్రదర్శించుకుంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కానీ భారత మార్కెట్ నుంచి అమెరికన్ టెక్ కంపెనీలు ఎంత పెద్ద ఆదాయం సంపాదిస్తున్నాయో ఓసారి చూస్తే ఎవరి వల్ల ఎవరు ఎక్కువగా లాభపడుతున్నారో తెలుస్తుంది. తనకు నోబెల్ బహుమతికి సిఫార్సు చేయలేదన్న వ్యక్తిగత కక్షతో భారత్పై నోరు పారేసుకుంటున్న అమెరికా అధ్యక్షుడు తన దేశానికి చెందిన కంపెనీల ఆర్థిక గణాంకాలను పరిశీలిస్తే బాగుంటుందని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. యాపిల్ నుంచి అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా దాకా వారి వ్యాపార లావాదేవీలకు ఇండియా ఎంత ముఖ్యమో వివరించేందుకు ఈ రిపోర్ట్. భారత్లో చౌక ధరకు లభిస్తున్న ఇంటర్నెట్, తక్కువ వేతనాలకు దొరుకుతున్న సాంకేతిక నిపుణులతో అమెరికన్ బిగ్ కంపెనీలు ఏటేటా వేలాది కోట్ల రూపాయల లాభాలు ఆర్జిస్తున్నాయి. అంతేకాదు, వ్యాపార ప్రకటనల రూపేణా మెటా, ట్విట్టర్, ఆన్లైన్ కొనుగోళ్లతో అమెజాన్ భారీ లాభాలను వెనకేసుకుంటున్నాయి. వీటిని పరిగణలోకి తీసుకోకుండానే ట్రంప్ ఇష్టానుసారంగా వ్యవహరించడం దారుణమని ఈ బిగ్ టెక్ కంపెనీలు లోపల రగిలిపోతున్నాయి. అమెజాన్ కు AWS క్లౌడ్ సర్వీసులు, ఈ కామర్స్ అమ్మకాలు ఆ కంపెనీలకు భారీగా లాభాలు తెచ్చాయి. గూగుల్, మెటాలకు అడ్వర్టైజింగ్ డబ్బే ప్రధాన బలం. యాపిల్ కి మాత్రం ఐఫోన్ విక్రయాలు భారీగా పెరిగాయి. మైక్రోసాఫ్ట్ కు అజ్యూర్, ఆఫీస్ సాఫ్ట్వేర్లకు భారత్ నుంచి భారీగా రెవెన్యూ వచ్చింది. 2024 ఆర్థిక సంవత్సరంలో యాపిల్ 67,100 కోట్లు, అమెజాన్ 40,241 కోట్లు, గూగుల్ 31,221 కోట్లు, మైక్రోసాఫ్ట్ 22,900 కోట్లు, మెటా 22,731 కోట్ల మేర ఆర్జించాయి. కానీ ట్రంప్ మాటలు మాత్రం భారత ఎకనామీ అమెరికా మీద ఆధారపడినట్లు చేస్తున్న వ్యాఖ్యలపై భారతీయ వ్యాపారులు తీవ్రంగా మండిపడుతున్నారు. అమెరికన్ బిగ్ టెక్ కంపెనీలు భారత్ లేకుండా మనుగడ సాగించలేవు అన్న నిజాన్ని ట్రంప్ గమనించడం లేదు అని ఆర్థికవేత్తలు విమర్శిస్తున్నారు.